ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రజలను మభ్యపెట్టి మోసపూరితమైన పాలన సాగించిన కేసీఆర్కి ప్రజలే బుద్ధి చెప్తారని కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే తన్ను గెలిపించుకుంటారని, ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పొంగులేటి అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకంగా మారి అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్న ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఒకవైపు ప్రచార కార్యక్రమాల బాధ్యతలు తీసుకుంటూనే మరోవైపు పాలేరు నియోజకవర్గంలో తన గెలుపుకు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. సార్, ఈ పాలేరు నియోజకవర్గంలో మీరు పోటీ చేయనున్నారు. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాలేరు నియోజకవర్గంలో నేను పోటీ చేయబోతున్నాను. పాలేరు ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాను. గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 2 పర్యాయాలు మాయ మాటలకు, మోసపూరితమైన మాటలకు లోనై పాలేరు ప్రజలు ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే, ఏ తెలంగాణ వస్తే మన ఆత్మగౌరవం నిలబడుతుంది అనుకున్నామో అటువంటి ఆత్మగౌరవం ఈనాడు ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో లేదు, పాలేరు నియోజకవర్గంలో లేదు. ఒకటైతే స్పష్టంగా చెప్తున్నాను, ఈ రాబోయే వచ్చే నెల 30వ తారీఖు జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో మీరు నన్ను దీవిస్తే ఏదో రాజకీయ వాగ్దానాలు, రాజకీయ హామీల్లా ఉండదు. ఉన్నంతకాలం మీతో మమేకమై మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా. నేను రాజకీయాలకు కొత్తగా రాలేదు. నా గురించి అందరికంటే పాలేరు ప్రజలకి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి ఎక్కువ తెలుసు. సరే, పెండింగ్ లో ఉన్న ఈ కాంగ్రెస్ అభ్యర్థుల సీట్లు ఎప్పుడు ఫైనల్ అవుతాయి? పెండింగ్ లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు ఈ నెల 31వ తారీఖు లోపు నాకు తెలిసినంత వరకు ఉన్న మిగతా నియోజకవర్గాలన్నీ కూడా ప్రకటించబోతున్నారు. సార్, ఫైనల్ గా సార్, పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ తో పాటు ఇతర వర్గాల ప్రజలు కూడా తమ వెంట నడిచి వచ్చే అవకాశం ఉందా? ఉన్నది. ఎందుకంటే మతాలు, కులాలు, పార్టీలకు అతీతంగా పాలేరు నియోజకవర్గంలోనే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలి అని, ఇందిరమ్మ కన్న కలలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ ప్రజలకు దొరకాలి అని, ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నారో ఆ ఇచ్చిన ఉద్దేశం నెరవేరాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలి. తప్పకుండా ప్రజల కంటున్న కలలు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత డబల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటుగా మంచి వైద్యం, విద్యతో పాటుగా నాణ్యమైన పరిపాలన ఇందిరమ్మ రాజ్యం ఇవ్వబోతుంది. సార్, ఫైనల్ గా సీఎం మీపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తున్నారు? నిన్ననే ఇంతకు ముందే ప్రెస్ లో మాట్లాడాను. పచ్చగా మెరలు వచ్చినోడికి దేశమంతా పచ్చగా ఉన్నట్లు ఈ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే వ్యాఖ్యానించారో దాని మీద ఇంతకుముందే స్పందించాను. మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక వేదిక మీద చెప్పారు, రాబోయే ఎన్నికల్లో నన్ను దీవించకుండుంటే నేను విశ్రాంతి తీసుకుంటున్నానని. ఆల్రెడీ మీరు ఇప్పుడు నెలకి 27 రోజులు విశ్రాంతి తీసుకుంటున్నారు. రేపు వచ్చే నెల 30వ తారీఖు జరగబోతున్న ఎన్నికల్లో శాశ్వతంగా మిమ్మల్ని ఫామ్ హౌస్కే విశ్రాంతి తీసుకునే విధంగానే ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన 6 సంక్షేమ పథకాలతో పాటు ఇందిరమ్మ రాజ్యం కావాలని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తున్నందునే పాలేరు నియోజకవర్గం తల గెలుపు ఖాయమని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. సీఎం కేసీఆర్ తనపై చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. ఫామ్ హౌస్ కే ఆయన పరిమితం అవుతారని కూడా పొంగులేటి వ్యాఖ్యానించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ అశోక్ తో రాజేంద్ర ప్రసాద్, ఐ డ్రీమ్.